వేదికపై ఉన్న పెద్దలు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ నుండి విచ్చేసిన పెద్దలు రవిరెడ్డి గారు డైరెక్టర్, మంజలి రెడ్డి గారు, శ్రీమతి మెగారెడ్డి గారు, అండ్ ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ గురించి కోఆర్డినేషన్ చేసిన మురళీ గారు, కోర్స్ చైర్మన్ పిపి రెడ్డి గారి అనుమతి ఆశీస్సులు లేకపోతే ఈరోజు ఈ ప్రాజెక్ట్ అసలు ఇక్కడ ఉండేది కాదు. వారికి కూడా, కుటుంబ సభ్యులకు అందరికీ, మెగా ఇంజనీరింగ్ నుండి విచ్చేసిన ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్, ఎందుకంటే సిఆర్కి యాక్చువల్లీ బాస్ అతనే, రోజు మిమ్మల్ని సతాయించేది ఆయన్నే. జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ గారు, ఆయన కూడా సిద్దిపేటలో ఉన్నప్పుడు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చాలా పెద్ద ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టారు మీ సహాయంతోనే. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సోషల్ వర్క్ ఫర్ పోలీస్ ఆల్సో. మా డీసీపీస్ చైతన్య ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు. యాక్చువల్లీ రక్షిత మూర్తి ఇన్ని రోజులు అన్నీ కోఆర్డినేట్ చేసి మళ్ళీ సెకండ్ టర్మ్లో నేను వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ప్రారంభించి, అంటే ఆగిపోయి ఉండే కరెక్ట్ టైంకి లీవ్లో వెళ్ళింది. ఇన్ఛార్జ్గా ఉన్న చైతన్య గారికి, ఈ జోన్ డీసీపీ బాలస్వామి అండ్ సౌత్ వెస్ట్ డీసీపీ చంద్రమోహన్, ఇతర సిఆర్ఏ అధికారులు, ఇక్కడ విచ్చేసిన సిబ్బంది అందరికీ, ముఖ్యంగా లేడీస్ అండ్ విమెన్ ఫోర్స్ ఆఫ్ ద సిఆర్ అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా 34 సంవత్సరాల సర్వీస్లో ఐపీఎస్లో చాలా సంతోషం కలిగించే దినం ఇది. ఎందుకంటే ఇంత మంచి వెల్ఫేర్ యాక్టివిటీ ఇంత పెద్ద స్కేల్లో, ఇంత పెద్ద స్థాయిలో ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతున్నాము. ఎందుకంటే దాని సైజు ఇదంతా ఇప్పుడు చూసి వస్తున్నాము. అది మనము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి అంత విశాలంగా, అంత పెద్ద మనస్సుతో కట్టడం అనేది కష్టం. మనందరికి తెలుసు, మనకు రిసోర్సెస్, ఈ సమస్యలన్నీ కూడా ఉంటాయి మనకు. సో ఇదంతా ఈరోజు నిజమవుతుందంటే ముందుగా మీ అందరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీని బ్యాక్గ్రౌండ్ కొద్దిగా నేను చెప్పాలి, ఎందుకంటే చాలామంది రిక్రూట్స్ వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ తెలియదు. 2023 అంటే 21 డిసెంబర్లో నేను వచ్చాను. వచ్చిన తర్వాత అన్ని వింగ్స్ రివ్యూ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో సిఆర్ హెడ్ క్వార్టర్ కూడా వచ్చాను. ఇక్కడ అధికారులందరితో ఒక మీటింగ్, ఐ థింక్ ఇట్ వాజ్ ఫిబ్రవరి 2022 అని, దాదాపు 3.5 years క్రితం మీటింగ్ అయిపోయిన తర్వాత అధికారులతో ఈ సిఆర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న సమస్యలు, ఏమేమి చేయాలి, ఇక్కడ ఏమేమి మీరు చేస్తుంటారు, ఇవన్నీ రివ్యూ చేసిన తర్వాత ఇక్కడ జిల్లాల్లో చేసే విధంగా ఇక్కడ కూడా ఒక ఫీడ్బ్యాక్ సెషన్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే గ్రౌండ్లో, అంటే పైకప్పు లేదు, ఓపెన్ గ్రౌండ్లోనే ఇదే స్టేజ్ మీద కూర్చున్నాము అందరం, మీరందరూ ఉన్నారు. ఆ సందర్భంలో ఇప్పుడు మీరు కొంతమంది మాట్లాడిన వారు చెప్పారు, మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్లు, సిబ్బంది, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరు కూడా, మేము డ్యూటీ చేయడానికి ఎటువంటి సమస్య లేదు, కానీ మాకు ఒకటి ఇబ్బంది ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, వారిని ఇంట్లో వదిలేస్తే మళ్ళీ చూసుకునేవారు లేరు, ఉన్నా కానీ తల్లిదండ్రులు చాలా వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కావట్లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము డ్యూటీకి వెళ్ళి
మళ్ళీ ఎప్పుడు వస్తామో మాకు తెలియదు. ఎందుకంటే 2 గంటలు కావచ్చు, 8 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు. అక్కడ పరిస్థితి బట్టి మిమ్మల్ని అక్కడ రిలీవ్ చేయడం అనేది జరుగుతుంది సివిల్ పోలీస్ లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో. అదే కాకుండా ఎస్కాట్స్ ఉంటాయి, అనేక రకాల డ్యూటీస్ ఉంటాయి. సో మాకు ఒక క్రష్ ఫెసిలిటీ ఇస్తే మాకు చాలా మనశ్శాంతి ఉంటుందని మహిళా ఉద్యోగస్తులందరికీ చెప్పడం జరిగింది. సో ఆ రోజు ఒక బీజం లాగా మనసులో పడింది. కానీ ఇంత క్రష్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది డిస్కషన్స్ చాలా చేశాము. మన దగ్గర దీని గురించి ప్రత్యేకంగా బడ్జెట్ ఏమి ఉండదు. ఆ పరిస్థితుల్లో అప్పుడున్న అడిషనల్ సిపి క్రైమ్స్ ఏఆర్ శ్రీనివాస్ గారు, మరి అడిషనల్ డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ శిరీష వారు ముందుకొచ్చి, సార్ మేము ట్రై చేస్తాము స్పాన్సర్ కోసం అని వారు మెగా ఇంజనీరింగ్ వారి పిపి రెడ్డి గారిని, రవిరెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సిఎస్ఆర్ రూపంలో ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. సో వారందరూ అంతా పూర్తి చేసి డిస్కషన్స్ అన్నీ చేసి మళ్ళీ ఎక్కడ కట్టాలి, ఈ క్రష్ కడితే ఎక్కడ కట్టాలి అనేది కూడా ఒక సర్వే లాగా చేసి అదొక మనకు ప్రాంతం ఏదైతే ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉందో అక్కడ వారు ఐడెంటిఫై చేసి బాగుంటుందని తెలియజేయడంతో వారి ఇంజనీర్స్ కూడా వాళ్ళ టీం వచ్చి మొత్తం స్టడీ చేసి ఒక అంచనా వేసి ఒక ఎస్టిమేట్ వేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. దాదాపు 5 కోట్లు వెచ్చించారు ఇప్పుడు దీనికోసం. 5 crore రూపీస్ ఈ స్ట్రక్చర్ అంతా అక్కడ ల్యాండ్ ఆ లెవెలింగ్ అంతా చేసి దాని తర్వాత ఈ స్ట్రక్చర్ కట్టడం అనేది జరిగింది. ఈరోజు మీరు మొత్తం క్రష్ బిల్డింగ్ని మీరు చూస్తున్నారు. అది ఏప్రిల్ 2023లో దాన్ని ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత పని జరుగుతూ ఉంది. 23 అక్టోబర్ నాది అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ అయింది. దాని తర్వాత ఒక 10 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ అయింది. అయితే అప్పుడు వచ్చిన ఫస్ట్ డే నేను 2 ప్రాజెక్ట్స్ రివ్యూ చేశాను. ఒకటేమో పురాణి హవేలీలో కోత్వాల్ హౌస్, అది కూడా ఒక స్పాన్సర్ ముందుకొచ్చారు, ఆ పని సగంలో ఆగిపోయింది. ఇంకోటి క్రష్, అది ఎంతవరకు వచ్చిందని కనుక్కుంటే నేను ఏ రోజైతే అక్టోబర్లో వెళ్ళానో అదే పరిస్థితిలో ఉంది. ఎవరు దాని గురించి పట్టించుకోలేదు, ఎవరు అడగలేదు, అది ముందుకు పోలేదని తెలియజేశారు. సో నేను తక్షణమే మురళీ గారికి మళ్ళీ రవిరెడ్డి గారితో మాట్లాడి, దయచేసి మీరు మీది కమిట్మెంట్ కూడా ఉంది కదా, మీరు దయచేసి మీరు కంప్లీట్ చేయాలి. మా మహిళా కానిస్టేబుల్స్ అండ్ ఆల్ ర్యాంక్స్ ఆఫ్ ఆఫీసర్స్కి ఇది చాలా అవసరమైన ఫెసిలిటీ అని చెప్పడంతో చాలా పెద్ద మనసుతో వాళ్ళు ముందుకు వచ్చి తక్షణమే ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేశారు. ప్రారంభించిన తర్వాత ఈరోజు మీరు అది ఒక 2-3 నెలలు పట్టింది. ఈరోజు మీరు చూసేది దాని ఫలితం. సో మనకందరికి తెలుసు ఇప్పుడు సిఆర్ హెడ్ క్వార్టర్లో డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయో. ఇది కేవలం మహిళల కోసమే కాదు, ఇక్కడ మేల్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చిన్న పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు అని నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ రేపు వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే మీరు అడ్డుపడి ఇది ఓన్లీ లేడీస్ కోసం అని చెప్తారేమో అని నాకు భయంగా ఉంది. చెప్తారా? సో మేల్ కొలీగ్స్ ఎక్కడ ఉన్నారా? మీకు చిన్న పిల్లలు ఆర్ఎస్ఐ ఉన్నారా? పిల్లలే లేరా? పెళ్ళి కాలేదా? సో వాళ్ళకు కూడా అదే కష్టాలు ఉంటాయి. అంటే వైఫ్ కూడా వర్కింగ్ ఉండొచ్చు, పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, డ్యూటీకి పోకముందు అనేది వాళ్ళు కూడా కష్టం ఉండొచ్చు. సో వారు కూడా వాడుకోవచ్చని నేను క్లారిటీ ఇస్తున్నాను. అక్కడ బోర్డు పెట్టి నో ఎంట్రీ ఫర్ మేల్ ఆఫీసర్స్ అని బోర్డు ఏం పెట్టద్దు దయచేసి, అందరి కోసం ఇది.
ఇది సిఆర్ కోసమే కాదు, సివిల్ పోలీసు అన్ని వింగ్స్ ఆఫ్ సిటీ పోలీస్ కోసము. ఇంకో క్లారిటీ కూడా ఇస్తున్నాను. సెంట్రల్ జోన్లో, నార్త్ జోన్లో పనిచేస్తున్న మీ కొలీగ్ సివిల్ ఉమెన్ కానిస్టేబుల్ ఉండొచ్చు. వారు పోతూ పోతూ పిల్లల్ని ఇక్కడ వదిలేసి అక్కడ పోయి డ్యూటీ చేసుకొని మళ్ళీ వచ్చి తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. పర్మిటెడా? అండ్ దట్స్ ద స్పిరిట్. సో మొత్తం ఎంటైర్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ 19,500 స్ట్రాంగ్ సిటీ పోలీస్ కోసం ఇది ఒక సౌకర్యం. ఇట్స్ అ వెల్ఫేర్ యాక్టివిటీ. దీని కెపాసిటీ దాదాపు 150 నుండి 200 మంది చిన్నపిల్లల కోసం సౌకర్యం. మీరు ఇప్పుడే చూసారు పెద్ద పెద్ద హాల్స్ ఏ విధంగా ఉన్నాయో, చాలా బాగా కట్టడం జరిగింది. అయితే దీనికి 2-3 పనులు ఇంకా ఉన్నాయి. ఫర్నిచర్ ఏదైతే అవసరమో అది కొన్ని రోజుల్లో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు మురళి గారు కోఆర్డినేట్ చేసి ఆ ఫర్నిచర్ అంతా కూడా తీసుకొచ్చి ప్లేస్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకు ముందున్న సమస్య ఏంటంటే దాని మెయింటెనెన్స్ అండ్ రన్నింగ్. దాంట్లో ఇప్పుడే మురళి గారు, రవిరెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు ఏంటంటే మనకు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇదంతా కష్టంగా ఉంటుంది కనుక వారు ముందు ఒప్పుకున్నట్టు దాన్ని మెయింటైన్ చేసే స్టాఫ్ కూడా మనము జాగ్రత్తగా పరిశీలించి ఇంటర్వ్యూలు చేసి ఆయాస్ని, సిబ్బందిని ఎవరైతే ఈ పనిలో అవసరమవుతారో వారిని మనం ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా వారిని మనము తీసుకుంటే వారి జీతాలు వారు కడతారు, కానీ వారి సూపర్విజన్ అంతా మన ద్వారా జరగాలి. అప్పుడే ఇది నడుస్తుంది. మీరు మొత్తం మెగా పైన వదిలేసి మీరే చూసుకోవాలి, మీరే నడిపించాలంటే అది కుదరదు. ఇది మీ ఓన్ ప్రాజెక్టు. మీ ఇంట్లో ఏ విధంగా అయితే మీరు చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటేనే ఇది ముందు నడుస్తుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఓకేనా ఆఫీసర్స్? లేకపోతే వదిలేస్తారా మళ్ళీ? సరిగా గట్టిగా చెప్పట్లేదు. ఏం కిష్ట రాయి ఇక్కడ వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. సారు ఏదైతే బాధ్యతలు చెప్పినారో అది ఖచ్చితంగా నిర్వర్తిస్తాము, అది ఖచ్చితంగా పాటిస్తాము, ఖచ్చితంగా నెరవేరుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సో ఈ సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రాం అందరు కూడా కలిసి అందరు వచ్చారు. ఇప్పుడు ఆ చిల్డ్రన్స్ ప్లే రూమ్లో మీ చిన్న చిన్న పిల్లల్ని చూస్తే అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందని. సో దాన్ని మానిటర్ చేయడము, జాగ్రత్తగా నడిపించుకోవడము, అక్కడ క్లినికల్ డాక్టర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, ప్లే ఏరియా ఉంది, స్లీపింగ్ ఏరియా ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. మళ్ళీ అది ఏదో పెద్దగా విశాలంగా కనిపిస్తుందని బ్యారక్ లాగా మన మెన్ని బయట నుంచి వచ్చిన ఫోర్స్ని దాంట్లో పెట్టొద్దు. మీరు చేస్తారు నాకు తెలుసు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకోండి. బాత్రూమ్లు కూడా ఉన్నాయి కదా, అక్కడ పడుకోబెట్టి ఖాళీగా ఉన్నా ఎవరు కూడా దాంట్లో పోవడానికి వీలు లేదు. ఓకే, అది మెల్లమెల్లగా దాని యూజ్ వస్తుంది. మీరు దాన్ని ఏ విధంగా కూడా బ్యారక్గా వాడడానికి వీలు లేదు, మెన్ బ్యారక్గా. ఇప్పుడే నాకు అక్కడ విస్పర్ కూడా చేశారు. నేను వెళ్తా ఉంటే చాలా పెద్దగా ఉంది సార్, ఇది బ్యారక్గా కూడా వాడవచ్చు అని ఒక ఆఫీసరే చెప్పాడు. ఇప్పుడు నేను అందుకే క్లారిటీ ఇస్తున్నా. మనకు ఆ పాడు బుద్ధి, ఆ ఆలోచనలు ఉంటాయి. అది ప్యూర్లీ ఒక ఫ్రెష్ పిల్లల కోసము మన సిబ్బంది ఫెసిలిటీ. అది దాంట్లో ఏ రకంగా కూడా బయట నుంచి వచ్చిన ఫోర్స్ కానివ్వండి వారి కోసం కాదు ఇది. దయచేసి అది ఉల్లంఘించకండి. ఇట్స్ స్పిరిట్ ఆఫ్ ద బిల్డింగ్ షుడ్ బి మెయింటైన్. ఓకే. సో ఈ మధ్య కాలంలో రిక్రూట్ అయిన సిబ్బంది దాదాపు 1,300 మంది రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక 6 నెలలు, ఒక సంవత్సరం 10 నెలలు అయింది. సో దాంట్లో సిఆర్ హెడ్ క్వార్టర్స్ నుండి దాదాపు 600 మందిని మేము లా అండ్ ఆర్డర్కి కేటాయించాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ బాగా కొరత ఉంది, వేకెన్సీస్ బాగా పెరిగాయి కనుక. సో మేము సీనియారిటీ ప్రకారం వెళ్తే చాలామంది ముందుకు వచ్చారు. ఎందుకంటే సిఆర్ హెడ్ క్వార్టర్లో ఒక డ్యూటీస్ అనేది
ఎన్నో సంవత్సరాలు చేసి వాళ్ళకు కూడా ఒక వెరైటీగా ఉంటుందని ఆఫర్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 230 మంది ఉమెన్ సిబ్బంది, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ముందుకొచ్చారు. మిగతా ఒక 400 వరకు మేల్ సిబ్బంది ముందుకొచ్చారు. సో వారందరినీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్లో, ట్రాఫిక్లో అటాచ్ చేసి ఆ సిబ్బంది స్ట్రెంగ్త్ని పెంచి లా అండ్ ఆర్డర్ ఫంక్షనింగ్ కూడా దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. మీ అందరు తెలుసు అది. సో ఆ సందర్భంగా వారు ఏ రకంగా అయితే చేస్తున్నారో డ్యూటీస్, అది చాలా అప్రిషియేషన్. అక్కడ ఉన్న లోకల్ డీసీపీస్ వారు కూడా చాలా బాగా చేస్తున్నారు సార్ అని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. పెట్రోల్ కార్స్లో, బ్లూ కోల్డ్స్లో, లేకపోతే ఇతర డ్యూటీస్ ఏవైతే పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్గా చాలా బాగా చేస్తున్నారు అని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ మహిళలు ఉన్నారు కనుక మహిళా శక్తి గురించి కూడా చెప్పాలి. నేనైతే వ్యక్తిగతంగా ఫస్ట్ ఉమెన్ SHO ఇన్ సిటీ పోలీస్ 175 years హిస్టరీలో మనము ఫస్ట్ టైం ఒక ఉమెన్ SHOను వేసుకున్నాము ఒక 2022లో. ఇప్పుడు 4 లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్నారు, ట్రాఫిక్లో కూడా పనిచేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మౌంటెడ్ పోలీస్లో 10 మంది ముందుకొచ్చారు మొన్న. ఫస్ట్ టైం ఐ థింక్ మన రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఐ థింక్ దేశ చరిత్రలో కూడా పోలీస్లో ఉమెన్ కానిస్టేబుల్స్ మౌంటెడ్ పోలీస్లో ఉండడం అనేది నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే CAPFలో కూడా మౌంటెడ్ పోలీస్లో ఉమెన్ కానిస్టేబుల్స్ని, ఉమెన్ సిబ్బందిని నేను చూడలేదు. ఆ 10 మందికి నా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. ఉన్నారా ఎవరన్నా ఆ 10 మందిలో? ప్లీజ్ గెటప్. వెరీ గుడ్. మీరు చేసిన ధైర్యానికి అందరికీ మీరు స్ఫూర్తి చెందాలి అండ్ మీరు ముందుకు రావాలి. అండ్ వాళ్ళు ఏదైతే ఆ గుర్రాలని కంట్రోల్ చేసి కొంతమంది పడిపోయారు కూడా ట్రైనింగ్ అప్పుడు, అయినా భయపడకుండా మళ్ళీ గుర్రం పైన ఎక్కి దాన్ని కంట్రోల్ చేసి మొన్న షో జంపింగ్ కూడా చేశారు. మీ అందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా స్వాట్ టీమ్ అని ఏర్పాటు చేశాము. స్పెషల్ డ్రెస్ వేసుకొని కూర్చున్నారు. అంటే ఇది కూడా ముందు ఆఫర్ చేసినప్పుడు ఎవరైనా ముందుకు వస్తారా లేదా అని మాకు డౌట్ ఉండింది, అనుమానం. ఇటువంటి స్పెషల్ టీం కరాటే నేర్చుకోవాలి, క్రామాగా నేర్చుకోవాలి, ఇదంతా చెప్పి ఆఫర్ ఇచ్చినప్పుడు అంటే రక్షిత మూర్తి మీ డీసీపీ గారి ఆలోచన ఇది, ఇలా చేద్దాం ఒక స్పాట్, నేను తప్పకుండా చేయండి అని చెప్పాను. సో ఆ రోజు ఆఫర్ ఇచ్చినప్పుడు మీరందరూ ముందుకు వచ్చారు, ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చారని తెలిసింది. కానీ టెస్ట్లన్నీ పాస్ అయ్యి మీరు ఒక స్థాయిలో పర్ఫామ్ చేశారు కనుక మిమ్మల్ని చూస్ చేసుకొని ఆ స్క్వాడ్లో పెట్టారు. మీరు ఆ రోజు డెమో ఇచ్చింది కూడా మీడియా వారు అందరు చూశారు, చాలా అభినందించారు. మీ అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. కూర్చోండి. ఆ స్పెషల్ డ్రెస్లో మీరు వెళ్తూ ఉంటే అందరు భయపడుతున్నారు, మగవాళ్ళంతా. ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే క్రాఫ్ మాగా చూపించండి, నో ప్రాబ్లం, మీకు మినాయింపు ఉంటుంది. మగవాళ్ళు చేస్తే, మేల్ కానిస్టేబుల్ చేస్తే మళ్ళీ ఏదో ఎక్స్ట్రా ఫోర్స్ అంటారు, వాడారంటారు. కానీ మీరు చేస్తే ప్రాబ్లం లేదు. సో ఆ స్కిల్స్ అన్నీ వాడుతూ వీళ్ళు యాజిటేషన్స్ జరిగినప్పుడు ఆ మహిళా యాజిటేటర్స్, డెమోన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వారిని అదుపు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ పైన క్రిటిసిజం రాకుండా మీరు అందరూ డ్యూటీస్ చేస్తున్నారు. మీ అందరికీ నా కృతజ్ఞత, అభినందన తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు సిఆర్ హెడ్ క్వార్టర్స్ చెందిన ఆఫీసర్స్ అందరికీ, కమాండెంట్స్కి, దెన్ అడిషనల్ కమాండెంట్స్, ఏసీపీస్, మీరందరూ ఆర్ఐస్, మీరందరూ కృషి చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. వచ్చే రోజుల్లో కూడా ఆ ఫర్నిచర్ అదంతా వచ్చే వరకు కూడా శ్రద్ధ వహించి దాని ఫంక్షనింగ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫుల్ స్కేల్లో ఆపరేట్ అయ్యే విధంగా అన్ని చర్యలు మీరు తీసుకోవాలని నేను కోరుతూ, మరోసారి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారి రవిరెడ్డి గారికి, మంజలి రెడ్డి గారికి, మిస్ శ్రీమతి మెగారెడ్డి గారికి,
పిపి రెడ్డి గారికి అందరికీ కూడా నా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.